శ్రీమాత్రే నమః. మనం ఈరోజు రాబోయే 6 నెలల పాటు, ఎందుకు 6 నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే, ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ రెండు గ్రహాలు వక్రిస్తాయి. ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి, ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు. ఇప్పుడు మీన రాశిలో ఉండే శని వక్రిస్తాడు. దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు. సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు, మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం, రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా. ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెస్తుంది, అలాగే ఈ వక్రించి మరలా ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే రాశి ఫలాలు వేరు, లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ధనుర్లగ్నము ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మీ రాశి వారికి శని భగవానుడు 4వ స్థానంలో అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కదా అనేటువంటిది ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది. ఏ విషయంలో అంటే ఏదైనా ప్రాపర్టీ విషయంలోని, విద్యా విషయంలో, విద్యార్థులకైతే విద్యా విషయంలోని, మరియు నిందపడతాము, ఈ యొక్క విషయాలు అనవసరంగా నిందపడుతున్నాను, నేనేదో మధ్యవర్తిత్వంగా వెళ్ళనేటువంటి విషయాల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ధనస్సు వారికి ఈ జూలై 15 నుంచి ఎప్పుడైతే శని వక్రిస్తున్నాడో అక్కడి నుంచి మీరు చేసే ప్రయత్నాలు కానివ్వండి, మీరు చేసేటువంటి విద్యా సంబంధించిన విషయంలో మార్పులు కానివ్వండి, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది జూలై, మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు. అలాగే ఈ గురువు సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మీకు, దానివల్ల లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. కొంచెం ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే లగ్నాన్ని వీక్షిస్తుందో కొంతవరకు మెచ్యూరిటీగా కొంత ఆలోచించడము, కొంతవరకు పరిపక్వత పొందడం, మనిషిలో మంచి మార్పు రావడం ఇలాంటివి ఇస్తాడు. కాకపోతే ఈ యొక్క గురువు మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి మారిపోతాడండి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ గురువు అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచే మారిపోతాడు, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి వక్రిస్తాడు. కర్కాటకంలోకి వచ్చేసినటువంటి గురువు వక్రిస్తాడు. ఎప్పుడైతే వక్రిస్తాడో, వక్రించకముందు మారినందుకేమో ఈ 4-5 నెలల్లోనే మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధాలు చూసుకోవడం మంచిది. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో దాదాపుగా మీకు కర్కాటకంలోకి వచ్చేయడము ఇటువంటివి ఉన్నాయి. అంటే లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమంలోకి వెళ్ళడం ఏమిటి, కర్కాటకంలోకి మీకు గురువు మారినందుకేమో ప్రత్యేకంగా రీసెర్చ్ రిలేటెడ్, అకల్ట్ రిలేటెడ్, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా ఆకస్మికంగా మంచి లాభాలు ఇలాంటివన్నీ ఇస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ గురుగ్రహము మరలా వక్రించి వెనక్కి వెళ్తుందో మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ కొత్త అవకాశాలు రావడం, పార్ట్నర్స్తో కొంతవరకు కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా మీకు కలిసి వస్తాయి అక్కడ. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సమయంలో ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ కుజుడు కేతువు 9వ స్థానంలో ఉంటున్నారో ఈ జూన్ జూలై మాసాల్లో పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, ఈ జూన్ మాసంలో ప్రత్యేకంగా శుక్రుడు ఎప్పుడైతే పంచమంలో ఉంటున్నాడో కొంచెం ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడము, ఫ్రెండ్స్ విషయంలో, షేర్ మార్కెట్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం, మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో మరలా మీరు ఈ అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, ఏదైనా క్షేత్రానికి వెళ్ళి రావడం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ జూలై 15 తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా అక్టోబర్ 15 తర్వాత నుంచి గురువు వక్రగతి, ఈ కుజకేతువులు కలయిక, ఈ శుక్రుడు మేషంలో ఉండడం, తర్వాత ఇప్పుడు మేషంలో జూన్ మాసంలో మేషంలోని, మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు. ఈ సమయాల్లో అసలు గోచార రీత్యా ఏమిటి అంటే, ఒకటి
మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడండి, ఒక్కోసారి మనం చాలా కేసెస్ చూస్తుంటాం, సామూహికంగా ఇట్లా చేశారని, స్త్రీలకి ఇట్లా అభద్రతాభావం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఒకటి. రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది, మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు, అక్టోబర్ కన్నా ముందు కూడా కొంత ఒక 10-15 రోజులు చూపిస్తుంది. ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక రోప్లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు, అట్లాంటి వాటిలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషంలో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా, లేదా కేతువు ఉన్నటువంటి ప్రదేశంలో శుక్రుడు వెళ్తున్నా, ఎందుకంటే కుజకేతువులు కేవలం 2 నెలలే ఉంటారు, జూన్ జూలైలోనే ఉంటారు. ఈ యొక్క పిశాచ యోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది. దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి, దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి జూను, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు. అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది, వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఎనీ వాహన పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయిక, లేదా శుక్రుడు పాడవడము, శుక్రుడు పాపకత్తిలో ఉన్నప్పుడే ఈ అఘాయిత్యాలు కానివ్వండి, స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ శని వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ 4.5 నెలల పాటు కొంచెం, ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం 3 నెలల క్రితమే. విశ్వవసునామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడండి. కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు, జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం, జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని వక్రిస్తాడో ఆ 4.5 నెలలు కొంత రిలీఫ్ వస్తుంది, కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ, కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని గురురాశుల్లో సంచరించేటప్పుడు, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ మాట, ఏమంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది. మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని కొట్టిపడేయడము, ఆ ధర్మమే తాండవం ఆడము అనేటువంటిది నేను చెప్పాను మీకు. మన ఇండియా కొన్ని దేశాలకి సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాశిలో సంచరించేటప్పుడు, మీనంలో. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి, అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక 4.5 సంవత్సరాల తర్వాత మీరు గమనించండి, 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్. అంటే 1,00,000 దగ్గరలోకి టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు. ఈ ఫ్లక్చువేషన్ ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఒక శుభవార్త ఏమిటంటే, ల్యాండ్ రేట్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవో, ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదో, అంటే ఆగిపోయి ఉంది, తగ్గట్లేదు కానీ ఆగిపోయింది. ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నిరాశ నిస్పృహలను వదిలేసండి. ఇక భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి. గోల్డ్ రేట్ అయ్యో 1,00,000 వెళ్ళిపోయింది, ఏంది ఇంకొక 6 నెలల్లో 2 లక్షలు వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు. కొంత అక్కడదే ఆగుతుంది. మరలా మీకు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి. కాకపోతే అందరూ కూడా ఏ రాశి కానివ్వండి, ఏ లగ్నం కానివ్వండి, అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు. అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశిలో కేతు ఉన్నందుకు గణపతిని, స్కందుణ్ణి, సూర్యభగవానుణ్ణి మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు
ఉపాసన ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే చండీ ఆరాధన, గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది కలియుగంలో. వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవ్వదా అంటే అలా కాదు, కానీ ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం. కాబట్టి స్కందుణ్ణి, గణపతిని, సూర్యుని ఎక్కువ ఆరాధించండి. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు. శ్రీమాత్రే నమః.